ఎపిసోడ్ 2 ముందే చేసి ఉంటే ఎంత బాగుండేది. నేను ఈ పుస్తకం 20 సంవత్సరాల ముందే చదివి ఉంటే ఎంత బాగుండేది. ఈ మాట అమెరికాలోని ఒక బిల్డర్ చెప్పారు. అతను మొదటిసారి ఈ పుస్తకం చదివినప్పుడు ఇలా అన్నారు. సమయం అలానే అయిపోతూ ఉంటుంది. మనం ఒకవేళ అనుకుంటూ ఉంటాం. మనకి అప్పుడప్పుడు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. వాటి వల్ల మన జీవితం మారే అవకాశం ఉంటుంది. మనం వాటి నుంచి ఏదైనా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ సమయం ఎప్పుడో అయిపోతూ ఉంటుంది. మన దగ్గర మిగిలిన సమయం ఏదైనా ఉంది అంటే అది ఈ ఒకవేళ అనుకుంటూ ఉండడమే. ఒకవేళ అప్పుడు అలా చేసి ఉంటే. ఈ పుస్తకంలో రచయిత తనకున్న 2 నాన్నల గురించి చెప్తున్నాడు. మొదటి నాన్న రిచ్ డాడ్ అంటే బాగా డబ్బున్న తండ్రి. రెండవ నాన్న పూర్ డాడ్ అంటే పేద తండ్రి. అతను తన 2 తండ్రులకు సమానమైన గౌరవం ఇస్తూ ఉండేవాడు. తన 2 తండ్రులు కూడా తనని ఒకలాగే ప్రేమిస్తూ ఉండేవారు. మీలో చాలా మందికి ఒకే సమయంలో 2 తండ్రులు ఎలా ఉంటారు అనే అనుమానం వచ్చే ఉంటుంది. ఈ ప్రశ్నను పక్కన పెట్టి అసలు మనకు రచయిత ఏం అర్థమయ్యేలా చేయాలనుకుంటున్నాడో అది ఆలోచిద్దాం. ఇక్కడ ఒక తండ్రి తన తండ్రి మరియు ఇంకొక తండ్రి తన స్నేహితుని తండ్రి. ఇక్కడ మన ఆలోచన ఏదైతే ఉందో అది ఇక్కడ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఇదే మాధ్యమంగా చేసుకుని తన 2 తండ్రులు కూడా అతనిని ఒకే విధంగా ప్రేమిస్తున్నారని అనుకుందాం. ఒకే విధంగా తన మంచి చెడ్డలను చూసుకుంటున్నారని అనుకుందాం. ఏది మంచో ఏది చెడో చెప్పడానికి ప్రయత్నిస్తారు. తమ పిల్లలు భవిష్యత్తులో ముందుకు వెళ్ళడానికి తన వంతు తాము ప్రయత్నిస్తారు. కానీ ఉన్న 2 తండ్రులలో ఒకరు డబ్బున్నవారు మరియు ఇంకొకరు పేదవారు ఎలా అయ్యారు? మన ఆలోచన, చూసే విధానం జీవితంలో ముందుకు వెళ్ళడానికి సహాయపడతాయి. అలాగే మన ఆలోచనలు, మనం చూసే విధానం మన జీవితం అనే ఓడ మునిగిపోవడానికి కూడా కారణమవుతాయి. అంటే ఏ రంగు కళ్లద్దాలు పెట్టుకొని ఎలాంటి వాతావరణం చూస్తామనేది మనల్ని బట్టి ఉంటుంది. ఒక కవి చెప్పిన కవిత నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. మన నొప్పి ఎలా ఉంటుందో మనం వెళుతున్న దారి కూడా అలానే ఉంటుంది. కాలం అనేది మనిషి లోపల ఉంటుంది. మన లోపల మంచిగా ఉంచడానికి ఎక్కువగా పాజిటివ్గా ఆలోచించి మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు.